హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్లో ఏంటంటే మనకి అప్కమింగ్ అంటే మార్చి 30 తారీఖు నుంచి ఏప్రిల్ 7వ తారీఖు వరకు కూడా చైత్ర నవరాత్రులు మనకి వస్తున్నాయి కదా. అదేనండి లలితాదేవి నవరాత్రులు. అవి ఎలా చేసుకోవాలి, పూజా విధానం ఏంటి, నియమాలు ఏంటి, సో అన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నేను మీకు చూపించే కంటెంట్ వచ్చేసి నేను ప్రతి మాసంలో పౌర్ణమి అంటే ద్వాదశ పౌర్ణమి వ్రతం చేసుకుంటాను కదా. సో ఆ వ్రతాన్ని నేను చేసుకుంటూ ఈ ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి వ్రతాన్ని నేను చేసుకుంటూ మీతో లలితా నవరాత్రుల గురించి అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోబోతున్నాను. సో బ్లాగ్ని చివరి వరకు చూసి ఒక్క లైక్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఏమొచ్చి నేను మీకు అంటే మనకి ఒక్కొక్క మాసంలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అంటే అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యం కావచ్చు, పుష్పం కావచ్చు, పండు కావచ్చు. సో ఈ ఫాల్గుణ మాసంలో అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యం వచ్చేసి కదమ్మం అనమాట. ఈ కదమ్మం నైవేద్యము అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండి. మనము దుర్గా శరణవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారికి ఇది చేసి సమర్పిస్తూ ఉంటాము. అది అందరికీ తెలిసిందే, చాలా ఈజీగా అయిపోతుంది. అలానే ఇది మనకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఉదయం మనం బ్రేక్ఫాస్ట్లో కూడా ఇది తీసుకోవచ్చు అనమాట. అన్ని వెజిటబుల్స్తో కలిపి చేసుకోవచ్చు. ఈ కదమ్మము అమ్మవారికి చాలా చాలా ఇష్టము. లేదంటే ఏదైనా శుక్రవారం నాడు కూడా మనం చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. సో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తూ సో మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాము. సో ఈ కదమ్మం ఏంటంటే మనకి ఫస్ట్ ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ బియ్యము అంటే కందిపప్పు బియ్యము కలిపి నానబెట్టుకోవాలి. సో నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడే నానబెట్టి వెళ్ళిపోయాను. సో ఈవినింగ్ వచ్చాక చేసుకుందామని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పటికి మర్చిపోతానని చెప్పేసి సో నేను మార్నింగే నానబెట్టి వెళ్ళిపోయాను. సో కందిపప్పు బియ్యంతో పాటు కొంతమంది ఏంటంటే పెసరపప్పు కూడా యాడ్ చేస్తారు కొంతమంది. సో నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఓన్లీ కందిపప్పు బియ్యం నానబెట్టుకున్నాను. సో అది బాగా కుక్ చేసుకోవాలి, ఒక 5 విజిల్స్ 6 విజిల్స్ వచ్చేలాగా, మరి మెత్తగా కాకుండా. సో కుక్ చేసుకున్న తర్వాత ఇంకా వెజిటేబుల్స్ మీరు ఏమైనా తీసుకోవచ్చండి, మీ ఇష్టం అన్నమాట. అంటే ఇక నేనైతే కనుక వంకాయ, బఠానీ, అలాగే క్యారెట్, బీన్స్ ఇంకా ఇవన్నీ కూడా తీసుకున్నాను. అలాగే దొరికితే కనుక మనకి ఇది ఉంటుంది కదా గుమ్మడికాయ, అది ఇంకా కంద కూడా దొరుకుతుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ముల్లంగి, ఇవన్నీ కూడా మన సాంబార్లో ఏవైతే వేస్తామో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకోవాలి. సో ఇవన్నీ ముక్కలు ఏంటంటే ఫస్ట్ ఆయిల్ ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఆ నెయ్యిలోని పోపు దినుసులు ఉంటాయి కదా, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు బాగా వేగిన తర్వాత అందులో ఈ ముక్కలన్నీ కూడా వేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత అందులోని చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకొని చింతపండు గుజ్జు ముక్కలకి పట్టిన తర్వాత మనము ఉడికించుకున్నాం కదా బియ్యం పప్పు కూడా అది బాగా మెత్తగా స్మాష్ చేసుకొని ఆ పులుపులోని మనకి ఎంత కన్సిస్టెన్సీ మనకి ఎలా కావాలో, పలచగా కావాలా చిక్కగా కావాలా, మన కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని పులుపు యాడ్ చేసుకొని ఆ ముక్కల్లోని పప్పు బియ్యం యాడ్ చేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంతమంది సో ఇక్కడ కావాలనుకుంటే మనం ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మర్చిపోయాను యాడ్ చేయడము కంగారులోని. సో ఇంగు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. సో పప్పు బియ్యం పులుపులో వేసుకున్న తర్వాత అది బాగా దగ్గర పడినంత వరకు ఉంచుకొని కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకొని ఇంకా దించేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఈ ఫాల్గుణ మాసంలో లలితాదేవి అమ్మవారికి పౌర్ణమి రోజుల్లో అమ్మవారికి సమర్పించే నైవేద్యం కదమ్మము, పండు దానిమ్మ, పుష్పం గులాబీ, వీటితో నేను పూజ చేసుకుని మీకు లలిత నవరాత్రుల గురించి మాట్లాడుకుందాము. సో ఈ రకంగా కదమ్మం అయితే చేసుకోవాలి. మీరు నార్మల్గానే చేసుకోండి, లేదంటే శుక్రవారం ఉదయం నైవేద్యంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. నేను ప్రతి పౌర్ణమి కూడా అమ్మవారికి నైవేద్యం ఆ మాసంలో ఏం చేయాలో అది సమర్పించి దాంతోపాటు పాలు కూడా పెడతాను, ఆవు పాలు. అందులోని ఒక 2 మంచి ముత్యాలు ఉంటాయన్నమాట. ఆ మంచి ముత్యాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకొని సో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి సో లలిత సహస్రనామాన్ని చదువుకుంటాను. సో ఆ రకంగా నేను ప్రతి మాసంలో కూడా ఫాల్గుణ ద్వాదశ పౌర్ణమి అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇంకా నవరాత్రుల విషయానికి వస్తే కనుక మనకి చైత్ర నవరాత్రులు అంటే లలితాదేవి నవరాత్రులు మార్చి 30 నుంచి ఏప్రిల్ 7వ తారీఖు వరకు మనకి ఉంటున్నాయి అనమాట. సో మనకి నవరాత్రులు అనేసరికి సాధారణంగా అందరికీ దుర్గా నవరాత్రులు తెలుసు, కొంతమందికి తెలుసు అనమాట ఈ చైత్ర నవరాత్రులు
వీటి గురించి కూడా తెలుసు. అలాగే యూట్యూబ్ ద్వారా, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు కూడా అందరూ తెలుసుకొని అందరూ జరుపుకుంటూ ఉంటున్నారు. సో మనకి ఈ చైత్ర నవరాత్రులు కూడా అలాగే అందరూ జరుపుకోండి. చక్కగా కిడ్స్కి అంటే ఆడవాళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి స్కూల్ హాలిడేస్ కూడా ఉంటాయన్నమాట. సో ఆ టైంలో హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇంకా పూజా విధానం అయితే కనుక మనం నవరాత్రులు అనేసరికి ఏంటంటే నిష్ఠగా చేస్తాము. అంటే 9 రోజులు అమ్మ ఆరాధనలో ఉండి అమ్మ నామస్మరణ జపిస్తూ కూడా అమ్మ ధ్యానంలో ఉంటూ ఉంటాము. సో ప్రత్యేకంగా పీఠం పెట్టుకోవడం విధానం నుంచి కూడా ప్రత్యేకంగా పీఠం పెట్టుకునే దాని నుంచి అమ్మవారికి ఉద్వాసన చెప్పే వరకు కూడా చాలా నిష్ఠగా ఉండాలండి. అంటే మేము నిష్ఠగా చేస్తాము, అమ్మవారి మా నామస్మరణలో ఉంటాము అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని 30 తారీఖు నుంచి కూడా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా ప్రతిరోజు కూడా ఒక టైం పెట్టుకోండి. అంటే వేకుజామునే చేసేస్తాము అంటే సూర్యోదయానికి ముందే 4:30-5 గంటలకల్లా చేసుకుంటాము అనుకున్నప్పుడు ప్రతిరోజు ఆ టయానికి మీరు లెగిసి పూజలో కూర్చుని అమ్మ ఆరాధన చేసుకుంటూ ఉండాలి. లేదా 6 గంటలకి అలా ఆ టైంలో చేసుకుంటామనుకుంటే అలా చేసుకోండి. మరీ 7 దాటాక అని కాకుండా 6 గంటలలోపు చేసుకోండి పూజ. అంటే సూర్యోదయానికి ముందే ఆ టైంలో చేసుకుంటే మంచిది. ఇంకా పూజ విధానానికి వస్తే కనుక ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకుంటాము, నియమాలు పాటిస్తాము, నిష్ఠగా ఉంటాము అనుకున్నప్పుడు చక్కగా కలశం ఆనవాయితీ ఉంటే కలశ స్థాపన చేసుకోండి. అలాగే అఖండ దీపం పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు అఖండ దీపం కూడా పెట్టుకోండి. సో ఇవన్నీ పెడితే కనుక నియమాలు పాటించాలండి. అంటే బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద పడుకోవాలి చాప వేసుకొని. ఈ నవరాత్రుల్లో కూడా ఇంట్లో మాంసాహారం కూడా వండకూడదు. అంటే ఈ కలసారాధన కలసం పెట్టుకుంటాము, అఖండ దీపం చేసుకుంటాం అనుకుంటే కనుక ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ప్రతిరోజు కూడా 2 పూట్ల అమ్మకి దీపం పెట్టాలి. అలాగే నైవేద్యం కింద వీలైతే సాయంత్రం పూట మీకు ఏమైనా చేయగలరు మీకు అనుకుంటే కనుక మీకు ఏ రోజు ఏవైతే నైవేద్యం చేయడానికి వీలు ఉంటుందో చేయగలరో ఆ నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించండి. చక్కెర పొంగలి కానీ, పరమన్నం కానీ, పొంగలి కానీ, ఇలాంటివి పాయసం కానీ, క్షీరాన్నం కానీ, దద్దోజనం కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. వీలుంటే మీరు చేయగలిగితే సాయంత్రం పూట, ఉదయమైనా పర్వాలేదు. లేదు ఉదయం అంటే చాలామందికి హడావిడిగా ఉంటారు కాబట్టి సో ఉదయం కాకుండా సాయంత్రమే చేసుకోవచ్చు మంచిగా. లేదనుకుంటే కనుక అమ్మవారికి చక్కగా వడపప్పు, పానకం పెట్టి నైవేద్యంగా సమర్పించుకొని పళ్ళు, కొబ్బరికాయ, అలా అరటిపళ్ళు ఇలాంటివి పెట్టి చక్కగా అమ్మ ఆరాధన చేసుకోండి. ప్రతిరోజు కూడా వీలైతే అమ్మకి కుంకుమ పూజ అంటే అమ్మ అష్టోత్తరం ఉంటుంది కదా, 108 అష్టోత్తరనామాలు, ఆ అష్టోత్తరనామాలతోటి అమ్మకి అష్టోత్తరం చేసుకోండి. ఇంకా వీలైతే కనుక ప్రతిరోజు కూడా లలితా సహస్రనామాన్ని చదువుకోండి, ఖడ్గమల స్తోత్రాన్ని చదవండి, లలితా చాలీసా ఉంటుంది, ఇవన్నీ కూడా చదువుకోండి వీలైతే. లేదు చదవలేము అనుకుంటే కనుక మొబైల్లో కానీ టీవీలో కానీ ఆడియోస్ ప్లే చేసుకొని అవి వింటూ కూడా అమ్మ దగ్గర అలా కూర్చోండి. అలాగే జపమాల చేస్తామనుకుంటే కనుక అలాగా జపం చేసుకోండి. అమ్మ నామస్మరణ తెలుసుకుంటూ మీకు ఏమైనా మంత్రం మీకు ఉన్న గురు మంత్రం ఉంటే కనుక ఆ గురు మంత్రాన్ని చేసుకుంటూ జపం చేసుకోండి. లేదనుకుంటే కనుక అమ్మ నామం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని ఆ నామాన్ని జపిస్తూ కూడా జపమాల చేసుకోవచ్చు. ఎంతైనా మీ ఇష్టం అనమాట. 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట, 5 నిమిషాలైనా సరే చేసుకోవచ్చు. చేసేటువంటి సమయం ఎంత అనేది కాదండి, ఎంత శ్రద్ధగా చేసాము, ఎంత నిష్ఠగా చేసామనేది మనకి పరిగణలోకి తీసుకుంటుంది అనమాట. ఏదో అమర్బ్రో చెప్పారు మేము చేసేసాము అయిపోయింది అని కాకుండా చేసే వ్రతం కానీ పూజ కానీ ఏదైనా సరే కావచ్చు, అది శ్రద్ధగా చేయండి. మీరు అందరూ అంటూ ఉంటారు కదా, అమర్బ్రో మీ పూజ చూస్తుంటే మాకు మనశ్శాంతిగా ఉంటుంది, మీ పూజలు చాలా బాగుంటాయి అని అంటూ ఉంటారు కదా. నేను చేసేటువంటి ప్రతిదీ ఏదైనా సరే కావచ్చు, అది నిష్ఠగా అంటే శ్రద్ధగా చేస్తానండి. అంటే ఈ పని అయిపోగానే ఆ పని చేసేయాలి, ఆ పని తర్వాత చేసేయాలని కాకుండా శ్రద్ధగా అమ్మని తలుచుకుంటూ కూడా అమ్మ నీకు ఇది బాగుంటుంది, అమ్మ ఇది నీకు ఇలా చేస్తాను అని అమ్మతో మాట్లాడుకుంటూ అమ్మ నామాన్ని జపిస్తూ చేసుకుంటూ ఉంటాను కాబట్టి మీకు అది బాగా అనిపిస్తుంది అనమాట. సో నా పూజలో చేసుకునే సీక్రెట్ అదేనండి, అంతకుమించి ఇంకేమీ కాదనమాట. అంటే నాకు పేషెన్సీ ఎక్కువ అని మీరు అందరూ ఉంటూ ఉంటారు కదా, పేషెన్సీ కాదండి, అది నేను ప్రేమగా తీసుకుంటూ ఉంటాను. మా తల్లికి నేను తీసుకుంటున్నాను, నన్ను నేను ఎలా అయితే మంచిగా చూసుకుంటానో అలాగే నాకు ఈ యొక్క
మానవ జన్మని ప్రసాదించినటువంటి అమ్మకి మంచిగా చూసుకోవాలి, అమ్మని తరిమితీర మంచిగా అమ్మ ధ్యానంలో ఉండాలని నేను ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. సో నేనైతే కనుక నాకు ప్రతి సంవత్సరం మాకు లలిత నవరాత్రులు చాలా స్పెషల్గా చేసుకుంటూ ఉంటాము. అమ్మకి 3 కాలాల్లో కూడా అభిషేకాలు, 3 కాలాల్లో కూడా నైవేద్యాలు, 3 కాలాల్లో కూడా అలంకరణలు మారుస్తూ మంచిగా చేసుకుంటూ ఉంటాము. సో మీరు కూడా అలా చేసుకోండి. లేదు అనుకుంటే కనుక నిత్య దీపారాధనగా కూడా చేసుకొని ప్రతిరోజు కూడా చెప్పాను కదా, ఒక టైంని పాటించండి. ఒక టైం పాటించి ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక నిర్ణీత సమయాన్ని పాటించుకొని ఆ సమయంలో చక్కగా నిత్య దీపారాధన చేసుకొని మీ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా లలితాదేవి అమ్మవారి చిత్రపటం లేకుండా ఉండదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని చూస్తూ కూడా